అమెరికా అయితే గనక భారతదేశంతో వ్యాపారాలు పెంచుకోవాలనుకుంటాం వెనకాల ఉన్నటువంటిది వెరీ సింపుల్. ఫార్మా, టెక్స్టైల్స్, ఇంజినీరింగ్ గూడ్స్, జెమ్స్, కెమికల్స్, ఆటో పార్ట్స్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి ఎక్స్‌పోర్ట్స్ అవసరం. అంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. మనం ఎక్స్‌పోర్ట్ చేయాలి. అలాగే $100 బిలియన్ దాదాపుగా యాన్యువల్లీ ఇవి నడుస్తా ఉంటాయి. కానీ మరి $500 బిలియన్ వ్యాపార లావాదేవీలు నడవాలంటే భారతదేశం ఏం కొనుక్కోవాలి అక్కడి నుంచి? వ్యవసాయ పారిశ్రామిక ఉత్పత్తులకు ఉంటుందా? ఇక్కడ కాంగ్రెస్ చెప్పేది ఏంటంటే చీఫ్ అండ్ బెస్ట్ వెరైటీస్ కిందన వాటిని ఇక్కడ తీసుకొచ్చేసి దెబ్బతీస్తారు. ఖచ్చితంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. సేమ్ టైం ఎప్పుడు ఎక్కడ ఆపాలో మనకు తెలుసు. అమెరికాతో గొడవ పడాల్సిన అవసరం లేదు. అలాగని అమెరికాని అతిగా నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచ దేశాలని వణుకుతున్నటువంటి వేళ అమెరికాని ఉడికించి ఉడుకుమోత్తనంతో మాట్లాడే మాటల్ని లైట్ తీసుకుని చివరికి ట్రంప్ తనంతట తను దిగొచ్చి ఒప్పందం చేసుకునే స్థితికి తీసుకొచ్చాడు మోడీ. మోడీని తక్కువగా అంచనా వేయడం అంటే అమాయకత్వం. గుజరాతీ వ్యాపారి ఎక్కడ ప్రయోజనం ఎవరితో, గుజరాతీ వ్యాపారి ఎవరితో గొడవ పెట్టుకోరు. గట్టిగా అరుపులు కేకలు వేస్తుంటే కూడా నవ్వుతా ఓకేనా బా అనేసి మాట్లాడేస్తా జాగ్రత్తగా ఎప్పుడు ఎక్కడ ఎలా కొట్టాలో చూసుకుంటారు. కాబట్టి మోడీ కొట్టినటువంటిది, మోడీ చేసే వ్యవహార శైలిని తక్కువగా అంచనా వేసుకోవడం రాహుల్ గాంధీ అని టీం చేస్తున్నటువంటి తప్పు.